హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు కల్పనానండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా వాటి వీడియోలు అయితే చక్కెర అరిసెలు అయితే చూపిస్తున్నానండి. మన వీడియోలో బెల్లం అరిసెలు కూడా చేస్తున్నాను నేను మన ఛానల్లో. ఖచ్చితంగా చూడండి. దీని కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి బెల్లం అరిసెలు కూడా. అందుకని బెల్లం అరిసెలు చేశాను కాబట్టి ఇప్పుడు చక్కెర అరిసెలు అయితే చేసి చూపిస్తున్నానండి. అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు ప్రాసెస్ అర్థమైపోతుంది. చూపిస్తాను నేను ఎలా అనేది కొలతలతో పాటే చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను చూపిస్తాను మీకు. తడిపిండి అండి ఇది, చూసారు కదా. గట్టిగా నేను అది పెట్టేసుకున్నాను. నేను చెప్తున్నాను కదా, ఇట్లా మళ్ళా పెట్టేసుకోవాలండి. మనం మెత్తగా ఆడిస్తారు. నేను మిల్లు ఆడిచ్చేసుకున్నానండి. నేను చెప్తాను ఇవి ఎలా ఆడించుకోవాలనేది. ఇప్పుడు ఇవేం లేదండి, నేను రేషన్ బియ్యం తీసుకున్నాను. రేషన్ బియ్యం తీసుకొని రాత్రి పోసి పెట్టేసుకున్నానండి. రాత్రి పోసి పెట్టేసుకొని పొద్దున శుభ్రంగా కాష్ చేసేసుకొని మనం కొంచెం అది ఉంటుంది కదా, గుడ్డ, కాటన్ గుడ్డ, దాని మీద అట్లా ఆరబెట్టేసి, ఎక్కువ ఆరకూడదండి, చేతికి పట్టుకునే అంత ఉండాలి. అలా అయిన తర్వాత నేను మిల్లుకి అయితే పట్టించేసుకున్నాను. మీకు ఒకవేళ మిక్సీలు వేసుకునేవాళ్ళు కూడా మిక్సీలు వేసుకోవచ్చండి. మీకు ఎలా కనిపిస్తే అలా వేసుకోండి, సరేనండి. నేను పట్టించేసాను. ఇది చూడండి, పట్టించేసి మీకు మెత్తగా పట్టేసేసాను. చూడండి, ఇప్పుడు నేను అదిం పెట్టేసుకున్నానండి. ఇప్పుడే పట్టించుకొచ్చుకున్నాను. మనకు ఆరకుండా ఉండాలి కాబట్టి ఇలా అదిం పెట్టేసి ఒక మూత పెట్టేయాలి. మనం పాకం పెట్టేసుకున్నామండి. చూడండి, స్టవ్ అంటించేసి ఇలాంటి అడలపాటి గిన్నె ఒకటి పెట్టుకున్నామండి. నేనైతే ఇదిగోండి 350 గ్రాముల చక్కెర తీసుకున్నానండి. చక్కెర దీంట్లో వేసేసుకొని దానికి చక్కెర మునిగేంత వరకు వాటర్ వేసుకున్నాం. చక్కెర మునిగితే సరిపోతుందండి, సరిపోతుంది. ఇప్పుడు మనం చక్కెరని బాగా కరగబెట్టుకున్నాం. మనం పాకం ఎలా రావాలనేది చూపిస్తామండి. దీనికి కొలత ఎట్లా అంటే, మన కిలో బియ్యానికి 700 గ్రాములండి చక్కెర. నేను ఇప్పుడు హాఫ్ కిలో తీసుకున్నాను కాబట్టి 350 గ్రాముల చక్కెర తీసుకున్నానండి. నేను పిండి ఎక్కువ ఆడించుకున్నానండి. మీరైనా కూడా అంతే ఎప్పుడైనా. ఎందుకనంటే మనం పిండి అనేది ఎక్కువ ఆడించుకోవాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుందండి, బెల్లమైనా చక్కెరైనా. అందుకని మనం పిండి ఇప్పుడు నేను ఇది 3/4 కిలో పైనే సేరు ఉంటుందండి. ఖచ్చితంగా సేరు ఆడించుకున్నాను. మిగిలింది అనుకోండి, ఏదైనా ఉప్పు చెక్కలో మునుబ్బులు వేసుకోవచ్చు కదండి. అందుకని నేను మీకోసం చూపిద్దామని మాత్రమే చేస్తున్నానండి. మాకు షాప్లో ఉంటాయి కాబట్టి ఎందుకులేని మీకు చూపిద్దామని చేస్తున్నాను, సరేనండి. దగ్గరనే ఉండి కలుపుకోండి, ఎందుకంటే తొందరగా వచ్చేస్తుంది మనకి, కొంచెమే కాబట్టి. మళ్ళీ అటు ఇటు పోయారనుకో పాకం వచ్చేస్తుంది. మనం అలా కలుపుకుంటూ, చక్కెర అరిసెలు కూడా చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు బెల్లం అరిసెలుగా తింటాము. మేము చిన్నప్పుడు అయితే మా అమ్మ 2 రకాలు చేసేదండి. మేము చక్కెర అరిసెలు ఎక్కువ తినేది, అంత బాగుంటాయి చక్కెర అరిసెలు కూడా. సరేనండి, తొందరగా వచ్చేస్తుంది. దగ్గర మాత్రం ఉండండి. చూద్దాం రండి ఒకసారి పాకం ఎలా వచ్చింది అనేది. ఇదిగండి, ఇలా నీళ్ళు తీసుకొని ఒక ప్లేట్లోకి ఇలా వేసుకోండి. ఇలా వేసుకుంటే మనకి కొంచెం దగ్గరగా రావాలండి. దగ్గర పడుతుంది, ఇంకొంచెం టైం పడుతుంది మనకి. ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు మళ్ళీ వేసుకొని కొంచెం చూసుకున్నాం ఎలా వచ్చింది అనేది. ఒక దగ్గర ఇలా వేసుకున్నామంటే మనకి ఇలా దగ్గర పడాలి. చూసారు కదా, కొంచెం మనం ఇలా తీసుకొని మెత్త కట్టాలండి. ఇలా చూపిస్తా చూడండి. ఇలాగా మనకి మరీ గట్టిగా వచ్చింది అనుకోండి, కటకట అంటాయి, అట్లా వద్దండి. ఇలాగ మనకి ఉండకట్టాలి. చూసారు కదా, మెత్తగా స్మూత్గానే ఉండాలి, సరేనండి. ఇప్పుడు మన పాకం అయితే రెడీ అయిపోయింది. దించి కింద పెట్టుకుందాం. దించి పెట్టిన తర్వాత కొద్దిగా యాలక్కర పొడి వేస్తున్నానండి. 1 స్పూన్ నెయ్యి అయితే వేస్తున్నాను. మనం 1 స్పూన్ నెయ్యి వేసేసుకొని పాకం బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని దీంట్లోనే కరిగిపోతుందండి నెయ్యి. మనకి వేడిగా ఉంది కదా. ఇప్పుడు మనం కొంచెం పిండి వేసుకుంటూ, ఇప్పట్లకైతే 2-3 ఉండాలండి కంపల్సరిగా. నేను ఒక్కదాన్నే వేస్తున్నాను. మా అబ్బాయి వీడియో వేస్తుంటే కొద్దిగా వేసుకొని ఇలా పొడి చేసుకోవాలండి. ముద్దగా వేసుకోవద్దు. ముద్దగా వేసుకున్నారనుకోండి గడ్డలు కట్టేస్తుంది. ఇలాగా పొడిగా చేసుకొని వేసుకుంటూ మనకి పిండి ఎంతవరకు పడుతుందో అంతవరకు వేసుకొని గడ్డలు కట్టకుండా కలుపుకోవాలండి. కొద్దిగా వేసుకున్నారనుకోండి గడ్డలు కట్టదు. చూసారు కదా, ఇలాగే మనం వేసుకుంటూ ఇలా నలుపుకుంటూ వేసుకోవాలి. ఇలాగే రుద్దుకుంటూ ఉండాలండి. చూపిస్తాను నేను మీకు. చూడండి, మనకి ఇలా కలుపుకోవాలండి. జారుగా పడేటట్టు కలిపేసుకొని మనకి ఉండలు లేకుండా. చూడండి మన పిండి ఎంత మిగిలిందో. చూసారు కదా, ఎక్స్ట్రా ఆడించుకోబట్టి ఇది మిగిలిందండి. మనం కరెక్ట్గా ఆడించుకున్నాం అనుకోండి చాలకపోతే మళ్ళీ ఇబ్బంది అండి. అందుకని ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో నువ్వులే వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే నేను నెయ్యి వేసేస్తాను. 1 స్పూన్ నెయ్యి అయితే వేసానండి. వేసేసి మనం పైన ఇలా వేసామంటే మనకి నెయ్యి గడ్డగా ఉంది కదా, కరిగిపోతుంది.
మనకి పిండి అనేది చల్లారకుండా ఉంటుందండి. ఇలా పెట్టేసి పిండిని మనం మూత పెట్టేసుకుందాం. మనం ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకుందాం అండి. ఇంత లోపల చూడండి ఆయిల్ అయితే పొయ్యి మీద పెట్టేసానండి, హీట్ అవుతుంది. ఇప్పుడు మనం పిండి ఒక రవ్వ తీసుకుందాం. కొంచెం తీసుకొని చల్లారకుండా దీంట్లో పెట్టేసుకుందాం అండి. ఇట్లాగా కొంచెం తీసుకొని ఇలా పెట్టేసుకొని ఇదిగోండి మన నూనె కారు ఉంటుంది కదా, దానికైతే కొంచెం ఆయిల్ పూసేసుకొని మనం ఇలా తీసుకోండి. ఇలా తీసుకొని మీకు ఎంత అరిసి కావాలో దాన్ని బట్టి ఒత్తుకోండి. ఇలా మరీ పలచగా చేసుకోబాకండి, కొద్దిగా మందంగా ఉంటేనే అరిసి బాగుంటుంది. ఇలాగ ఈ పాటి అందం సరిపోతుంది. చూడండి మందం. నేను ఇందాక చెప్పాను కదండి, నువ్వులు ఎందుకు వేయలేదనంటే చక్కెర అరిసెల్లో నువ్వులు ఏం పెద్ద బాగుండవండి, అందుకని వేయలేదు. మీకు కానీ ఇష్టం ఉంటే వేసుకోండి. బెల్లం అరిసెలు అయితే బాగుంటాయండి, అందుకని నేను వేయలేదు. ఇదిగోండి తెచ్చాను కూడా, కానీ బాగుండవనేసి వేయలేదు. బెల్లం అరిసెల్లో అయితే వేసుకోవచ్చు, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. దీంట్లో అయినా నూనె కాగాలండి, మనం తట్టి పెట్టేసుకుందాం. చూడండి అరిసె నూనె కాగిందండి, ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని పైకి వస్తుందండి అరిసె, అప్పుడు మనం తిప్పుకోవాలి. ఇలా పైకి వచ్చిన తర్వాత చెప్పాలి. చూసారు కదా ఎలా పొందుతుంది అరిసె, ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. చూడండి కాలిపోయింది కదా, ఇప్పుడు ఇలా ఒత్తేసుకోండి. ఈ గంట మీరు చలాకి పెట్టేసి ఇలా ఒత్తేసామంటే నూనె అంతా వచ్చేస్తుంది. చూసారు కదా, మరీ ఎక్కువ కాల్చొద్దండి అరిసె, ఈ మాత్రం సరిపోతుంది. మొత్తం వచ్చేసింది కదా, ఇప్పుడు మనం తీసేసుకొని దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి వేసుకుందాం. కొంచెం మందంగానే వేసుకోండి. ఇప్పుడు మనం వేసేసుకుందాం. ఒక్కొక్కటి కాల్చుకోండి, బాగుంటుంది మీకు. ఒకటైతే మీకు కన్ఫ్యూజ్ లేకుండా బాగుంటుంది. కొంచెం కాలిన తర్వాత ఇలా అనుకుంటూ ఇలా తిప్పుకోవాలండి చిన్నగా. చూసారు కదా ఎలా పొంగుతుందో, ఇలా పొంగితే మనకు కరెక్ట్గా పాకం వచ్చినట్టు మెత్తగా ఉంటాయండి అరిసెలు. చూడండి ఇలాగా తీసుకోవాలి. చూసారు కదా, మీకు కొంచెం లావుగా వద్దనుకుంటే పలసగానే వేసుకోండి, కానీ అరిసె అనేది లావుగా ఉంటేనే బాగుంటుందండి. మనకు మగ్గే కొద్దీ మెత్తగా ఉంటుంది. చూడండి మొత్తం వచ్చేస్తుందండి ఇట్లాగే. ఇప్పుడు మనం తీసేసి పక్కన వేసేస్తాం. ఇలాగే అన్నీ వేసేసుకుంటానండి నేను. చూడండి లాస్ట్ అరిసె అయితే వేసేసానండి. మనం కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని ఇలా నొక్కేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనం ఇలా పట్టేసుకొని బాగా ఒత్తేసుకున్నామంటే ఒక్క బొట్టు కూడా లేకుండా మనకు వచ్చేస్తుందండి. తీసుకొని ఇప్పుడు మనం ఇలా వేసేసుకోవాలి. చూడండి మనకి చక్కెర అరిసెలు అయితే అన్నీ వేసేస్తానండి, రెడీ అయిపోయినాయి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. ఇదిగండి చూసారు కదా, మనకి చక్కెర అరిసెలు అయితే రెడీ అయిపోయినాయండి. చూడండి ఎలా ఉన్నాయి. ఇప్పుడు మనం బెల్లం అరిసెలు వేసుకుంటానే ఉంటాం కదండి, చక్కెర అరిసెలు సూపర్గా ఉన్నాయి. చూడండి ఇప్పుడు దీన్ని చూపిస్తాను మీకు ఎలా ఉందనేది. చూడండి అరిసెలు ఇంకా వేడిగానే ఉన్నాయండి. చూడండి ఎలా ఉందో చూసారా. మనకి ఇవి చల్లారిన తర్వాత డబ్బాలో పెట్టేసుకుంటే మెత్తగా అయిపోతాయండి. చూసారు కదా ఎలా ఉందో అరిసె. చూసారు కదండి, పర్ఫెక్ట్గా ఉందండి. తప్పకుండా నేను చెప్పినట్టు కరెక్ట్గా కొలతతో చేసుకోండి, మీకు కూడా చాలా బాగా వస్తుందండి. ఇవాళ వీడియో అయితే ఇదేనండి. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి.